సౌత్ సౌత్ ఆఫ్రికా దాని కొద్ది ఇలా చేసుకొని వెళ్ళిపోతాయి. ఏమవుతాయి కానీ బయటకు పోతాయి. దానికి బర్డ్స్కి వైట్ కొట్టు కావాలి. మంచి కాయలు ఉంటాయి. ఆగస్టులో అట్లా కాస్తుంది. చెప్పాలి మీరు తీసుకెళ్ళి అడవి పట్టండి. మన మామూలు ఇక్కడే సార్ సాంబార్ ఇది ఇక్కడే చాలా పెద్దగా ఉంది. దగ్గర రెగ్యులర్గా నేను అప్పుడు 15-16లో ఉన్నప్పుడే మొదలు పెట్టింది. మన చుట్టూ దడి కట్టడానికి బిల్లెడ్ కర్ర. ఏంటంటే దీన్ని మటన్ కొట్టుకోవాలి వాడేది. ఇట్లా కొడతాయి అన్నమాట. ఎందుకంటే దీనిలో పీసు రాదు. మేము ఎంత కొట్టినా కత్తి పడిద్ది తప్ప పీసు బయటకు రాదు. అందుకే మనకేంటంటే ఈ టైంలో అంటే మే 15 నుంచి ఫ్లవరింగ్ ఉంటుంది. డీటెయిల్స్ ఇది మన అదే మన రేపు అది కదా ఇది ఫస్ట్ ఫ్లడ్స్ వచ్చినాయి కదా, అట్లా హెచ్ఎఫ్ఎల్ ఆడుకుంటుంది. ఆడుకుంటుంది ఎలా మార్క్ అది మార్కింగ్ చేయించాను. ఇది చాలా దూరం రోడ్ అవుతుంది. ఇది ఫ్లడ్ లెవెల్ వరిగడ్డ చాయింది అంత లెవెల్ ఉంది. మన టూరిస్ట్ వచ్చినప్పుడు ఒక మనిషికి హెచ్ఎఫ్ఎల్ 7 దాకా వచ్చింది, హైబ్రిడ్ లెవెల్ ఇంత పోయిపోయిందని చెప్పినాం అనుకోండి. వాళ్ళ కొంచెం ఎగ్జైటింగ్. ఇవేమో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1998 యాక్షన్ ప్లాన్ పురస్కరించుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ప్లాన్ చేశారు. దాని ప్రకారం మరి అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరి డిఎఫ్ఓ గారు, మేము మరియు ఇతర జిల్లా అధికారులు, ఫారెస్ట్ అధికారులు, ఇతర శాఖల అధికారులు అందరూ కూడా ఈరోజు బర్డ్స్ వాక్ కార్యక్రమం చేపట్టాము. మరి పోచారంలో ఉన్నాం మనం. ఈ అడవి ప్రాంతంలో మొత్తం కూడా తిరగడం జరిగింది. మరి అడవులంటే సజీవంగా ఉండాలంటే మొదటగా మార్నింగ్ టైంలో ఉదయంలోనే ప్రాతకాలం నందు పక్షుల కిలకిల రాగాలు ఉన్నట్లయితే ఆ అడవి సజీవంగా ఉన్నట్లు మనం గుర్తించాలి.
మరి అడవి సజ్జగా ఉండాలంటే మనందరూ కూడా ఒక ఓన్లీ ఫారెస్ట్ అధికారితో కాదు అది, అందరూ కూడా మనం అనుకొని మనం ఓనప్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఈ ఎకోసిస్టమ్ కూడా ఉంటుంది. మరి మన అడవులకు మనం ఏమి ఇస్తామో మనం అదే విధంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతగా, ప్రకృతి ప్రేమికులుగా, పక్షుల ప్రేమికులుగా ఉండి తన వంతు కర్తవ్యంగా మరి అన్నీ కూడా కాపాడవలసిన అవసరం ఉంటుంది. ఈరోజు చూసినట్లయితే వల్చర్స్ అంటే రాబందులు కూడా మరి లేకుండా పోయిన ఎక్స్టెంట్ అయిపోయినవి. దీనికి సంబంధించేసి మనం వాడుతున్న కెమికల్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు, అదేవిధంగా చిన్న చిన్న పక్షులు కూడా లేకపోవడం కూడా మన పొల్యూషన్ కావచ్చు, రేడియేషన్ కావచ్చు. మరి వీటన్నిటికీ మరి మనం విభిన్నంగా మనం ఎదుర్కోవాలనుకుంటే మనం మొక్కలు పెంచాలి, అడవులను పెంచాలి, అడవులను సంరక్షించాలి. మరి ఇటు విషయంలో ఈరోజు వాక్ చేశాము. మరి ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ కావచ్చు, యూత్ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదైతే సెల్ ఫోన్ పట్టుకుంటున్నామో అదే ఫోన్ పట్టుకోవాలి. అదేవిధంగా మనం ఒక నోట్బుక్ పట్టుకోవాలి. ఏ పక్షిని చూస్తే ఆ పక్షిని కూడా గురించి రాసుకోవాలి. దాని ప్రకారం కూడా పక్షి ప్రేమగా ఉండేసి ఈ బర్డ్స్ వాక్ అనేది ఇక్కడ ఎండ్ కాకుండా ఇంటికి పోయినప్పుడు, ఆఫీస్కి పోయినప్పుడు, సంఘంలో పోయినప్పుడు కూడా దాని గురించి చర్చించాలి. దానికి ఇంపార్టెన్స్ చర్చించాలి. తద్వారా మనం చెట్లు నాటినట్లయితే మనకు ఎన్నో స్పీసీస్ సుమారుగా 200 నుంచి 300 స్పీసీస్ కూడా తెలంగాణ అడవులలో ఉన్నవి. వాటిని సంరక్షించినట్లయితే అవి మనకు సంరక్షణ ఇస్తుంటే ఎకోసిస్టమ్ డెవలప్ అవుతుంది. ఇది గుర్తించవలసిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.